ఆయన ఎవరో కాదు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడ పుట్టించిండు, తెల్లోళ్ళ గుండెల్లో నిద్రపోయిండు. ఇక మరి ఆయన ప్రతిరూపము ఆయన విగ్రహము ఇవాళ చిన్న పోయి చింత చేసి నేలమట్టం అవుతుంటే ఎందుకు సోయలేదు ఈ సర్కారు అధికారులకు అని ఆ ఊరు జనాలంతా ఏకమై కంకణం కట్టుకొని ఇక చూడు ఏమంటుర్రో. నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ ఏడ ఉన్నారో ఓ అమర వీరులారా, ఆ మా పిలుపు విన్నారా, స్వాతంత్ర సమర యోధులారా, నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, తెల్ల దొరల తరుముతు మీ గుండెనెదురు పెట్టారా, దమ్ముంటే కాల్చమని ప్రాణం బలి ఇచ్చారా, మీ రక్తము దారపోసి స్వాతంత్ర్యము తెచ్చారా, వందే మాతరమంటూ గగనానికి ఎగసినారా, నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ ఏడ ఉన్నారో ఓ అమర వీరులారా. రక్తంలోని చివరి బొట్టు వరకు, కంఠంలోని చివరి శ్వాస వరకు భరతమాత బానిసత్వపు సంఖ్యలు దించడానికి ప్రయత్నించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం అయ్యో దాచపల్లిలో ఆయన విగ్రహము శిథిలావస్థకు చేరి మురట్ల మూలుగుతుందిలా. అలనాటి స్వాతంత్ర పోరాటానికి గుర్తుగా ఉంది ఈ విగ్రహము. కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకొని దయనీయ స్థితిలో ఇగో పాపం అల్లూరి సీతారామరాజు విగ్రహం కనబడుతుందిలా కొట్టొచ్చినట్టు. ఇక ఈ రకంగా ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన్యం వీరుడు ఇక మరి అల్లూరి సీతారామరాజు దీన స్థితిలో ఉన్నాడు. ఇవాళ శిథిలావస్థకు చేరుకుంది అనే విగ్రహము. ఇప్పటికైనా అధికారులు జర కళ్ళు తెరిచి ఈ విగ్రహం మీద సోయి పెట్టి దీనికి ప్రాణం పోయాల, మళ్ళీ జీవం పోయాలని దాచపల్లి జన